మేము చదువుకున్నప్పటికి ఇప్పటికైతే చాలా తేడా ఉన్నది. అంటే చదువు విషయంలో కావచ్చు, ఆ సొసైటీ విషయంలో కావచ్చు, ఏదైనా కూడా ఎనీవే నాకైతే అన్నీ గుర్తుకుండడం వల్ల నాకు ఇప్పుడు గుర్తుకుంది. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా చెట్టు ఉందనుకోండి, దానికి ఏమైనా పండ్లు కాసినాయి అనుకోండి, మనమే పొరగాలను పిలిచి మరి తిందురు రాళ్ళన్నా కూడా ఇప్పుడు పొరగాలు తింటలేరు. అప్పుడు తిండి కరువు మెయిన్గా. అంటే మన వయసులో అప్పుడు 19-20 సంవత్సరాల కింద తిండి కరువు అయ్యి ఎవరైనా జామ చెట్టు ఉందనుకో, వాళ్ళు ఒక్క జామకాయ కూడా పుక్కడికి ఇయ్యపోదురు. ఇప్పుడు మన పొరగాలకి ఎట్లా అంటే డైరెక్ట్ కొనిస్తున్నాం కాబట్టి అసలు ఆ చెట్ల దొంగతనం అంటే తెలుస్తలేదు. నేనైతే ఘోరంగా దొంగతనాలు చేసిన. ఒకరోజు స్కూల్లో ఉన్నప్పుడు ఏమైందంటే, మధ్యాహ్నం లంచ్ బెల్ ఉంటుంది కదా, లంచ్ బెల్కి ఏం చేయాలి, ఇప్పట్లాగా స్కూళ్ళకు బాక్సులు పట్టుకొని పోవుడు కాదు. వాళ్ళు బెల్లు కొట్టంగానే, ప్రైవేట్ స్కూలే మాది, బెల్లు కొట్టంగానే పోయి ఇంటికి పోయి తిని రావాలి అన్నము. ఆ ఇంటికి పోయి తినొచ్చేటప్పుడు ఇక అన్నం మంచిగా ఉండి, కూర మంచిగా ఉండి, ఇక పోరగాలం కాబట్టి అన్నం చక్కగా తినాం కదా, అన్నం తినకుండా ఏడ జామ చెట్టు ఉందా, ఏడ మామిడికాయ చెట్టు ఉందా, ఏడుందని అనుకునేది. అయితే ఒకసారి ఏమైందంటే, కారబారు అంటే ఎంపీటీసీ ఉంటుంది కదా, వాళ్ళు ఘోరంగా పీసులు. ఇప్పుడు కూడా ఒకతే బిడ్డ గొల్లొళ్ళు, నీ అమ్మ దొంగ నా కొడుకు మమ్మల్ని అయితే కొట్టిండు. వానికి ఉందే ఒక బిడ్డ. ఆ సంపదనంతా ఇప్పుడు ఏం చేసుకుంటాడో మనకు తెలియదు. కానీ వాళ్ళ ఇంటికి అయితే ఒక జామకాయ చెట్టు ఉండే, మాకు కృష్ణవేణి నేను రావాలి ఏం చేసినామో ఎక్కినాం. వాడి ఇంట్లోనే పన్నాడు, మాకు తెలియదు. మేము పోయి జామ చెట్టు ఎక్కినాం. ఇంత పెద్ద పెద్ద జామకాయలు ఒక్కొక్కటి దాదాపుగా ఒక 3 కలిపితే కిలో అవుతాయి. అంత పెద్ద జామకాయలు ఉండే. చెట్టు ఎక్కినాం, తెంపినాం. అయితే క్యాచ్ పట్టుకోవే నేనే చెట్టు ఎక్కేదాన్ని. ఈ రవలకి ఎక్కరాదు, కృష్ణవేణికి ఎక్కుతుంది. అది నా బెస్ట్ ఫ్రెండ్, ఇద్దరం కలిసి ఎక్కేది. అయితే ఏం చేసినాం, మీదకి ఎక్కినాం. దీన్ని క్యాచ్ పట్టుకో అంటే ఈ స్కూల్ లంగా ఉంటుంది కదా, మేము ఇంత కాయలు దీని లంగలో పట్టే వరకు జారిపోతుంటే అదేమో ఒకటి కొడుతుంది, ఆగుళ్ళే దెబ్బ తెంపకులాడు. ఆ చెట్టు మీదనేమో ఫుల్ కాయలు ఉన్నాయి. చెట్టు మీద మేము ఉన్నాం. వాడు ఇంట్లోకి వెళ్ళి లేచి వచ్చిండు. ఓ అమ్మ కట్టె పట్టుకొని కొట్టిండు. నిజంగా చెప్తానా, వాని చెట్టు మొగాన ఆ కాంచెలు వాడు కొట్టిన కొట్టుడుకు ఆ కృష్ణవేనైనా నేనైనా కూడా ఇప్పటి వరకు వాని మొహం చూస్తే నాకు అదే గుర్తుకొస్తుంది. అమ్మ వచ్చి దొంగబాడుకో మమ్మల్ని కొట్టినవురా ఆ జామకాయల కోసం అని. ఆ కాంచెలు ఇక మన ఇంటికి దొంగతనానికి మేము పోలే, మళ్ళీ ఏడ కూడా మేము దొంగతనం చేయలే. ఎందుకంటే చెట్టు మీద ఉన్నా, ఇదేమో ఈ లంగల జాంకాయలు పట్టింది సేఫ్, ఇది ఉరికింది. మేము ఇద్దరం చెట్టు మీద ఉన్నాం. వేరే వాళ్ళ గోడ మీదకి, అదే జామ చెట్టు మించాలి వేరే వాళ్ళ గోడకు ఇట్లా ఉంటుంది కదా, ఆ గోడ మించాలి దునికి ఆ ఇంట్లోకి దునికినాం. ఎంత హైటు, ఈ డబ్బంత హైటు. అక్కడి నుంచి కింద దునికి స్కూల్కి పారిపోయినాం. ఎందుకంటే ఇంకా కిందికి దిగుతుంది ఎంత కొడతాడో అని. అమ్మో